రాష్ట్రంలో విద్యుత్ తయారీకి ఉన్న విస్తృత అవకాశాలను వినియోగించుకుని ప్రజలపై ఛార్జీల భారం తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గత ప్రభుత్వంలో విద్యుత్ రంగంలో జరిగిన విధ్వంసాన్ని తప్పిదాల్ని సరిచేస్తున్నామన్నారు. ఈ 18 నెలలుగా చేస్తున్న కృషికి ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. కారుణ్య నియామకాల్ని పెండింగ్లో పెట్టి ఆ కుటుంబాల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, వాటిని సరిచేసి కొత్తగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నామని వెల్లడించారు. విద్యుత్ రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు చర్యలు చేపడుతున్నామని చెబుతున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్తో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి. రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకి మొట్టమొదటిగా విశాఖపట్నం, అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్కరణలకి పెట్టింది పేరుగా ఉంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలన్నింటినీ సరిదిద్దడం, అలాగే విద్యుత్ వినియోగదారులకు పడిన విద్యుత్ భారాన్ని తగ్గించడంలోనే విద్యుత్ శాఖ నిమగ్నమైంది. దానికి సంబంధించి తీసుకుంటున్న చర్యలు, అవి ఇస్తున్న ఫలితాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. రవికుమార్ గారు, మీరు చెప్పండి. ఇంతవరకు అంటే దాదాపు 18 నెలలు 19 నెలలు అయింది మీరు వచ్చిన తర్వాత మీరు తీసుకున్న చర్యల ఫలితాలు ఎట్లా ఉంటున్నాయి? 14 to 19 మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ తోటి దిగిపోయింది. తర్వాత కాలంలో ప్రభుత్వాలు మారినాయి. వచ్చిన తర్వాత ఏ విధంగా జరిగిందో, విద్యుత్ సంస్థ ఏ విధంగా సర్వనాశనం చేశారో మీ అందరికీ తెలియదు కాదు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం, పీపీఎల్ రద్దు చేసి ఉన్న వ్యాపారస్తుల్ని తరిమికొట్టి భయప్రాంతాలు చేసి తరిమికొట్టడం, ఇవన్నీ జరిగిన విషయాల్ని రాష్ట్రం అంతా కూడా ప్రజలందరికీ తెలుసు. అప్పటి నుంచి మనం ఒక విద్యుత్ వ్యవస్థల్ని గాడిలో పెట్టాలనే దశగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనిచేస్తా ఉన్నాం. దాని ఫలితాలు ఇప్పుడే వస్తున్నాయి. చాలా పెద్ద ఎత్తున రాయలసీమ జిల్లాలకి పీపీఎల్ ద్వారా చాలా పెద్ద ఎత్తున విద్యుత్ సంస్థలు, తద్వారా ఉద్యోగాలు వస్తాయి, ట్యాక్సులు వస్తాయి, పవర్ జనరేషన్ పెరిగిపోయింది. చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి రాయలసీమ జిల్లాలో. వైజాగ్ లో జరిగిన కార్యక్రమంలో కూడా చాలా పెద్ద ఎత్తున విద్యుత్ క్లీన్ ఎనర్జీలో ఎంఓయూలు కాగితం మీదే కాకుండా గ్రౌండ్ లెవెల్లో కూడా పనిచేసే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అదే కాకుండా పవర్ పర్చేజెస్ ఎబ్బెడదెబ్బెడగా విపరీతంగా పవర్ బయట నుంచి కొన్నారు. దాన్ని మొత్తం కంట్రోల్ చేశాము. ఎఫ్పీపీఏ ఛార్జెస్లో 13 పైసలు విద్యుత్ భారం ప్రజల మీద తగ్గించాం. అది కాకుండా చాలా సంస్కరణలు గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేసి ప్రజలకు అందించాల్సిన ఫలాలన్నిటి కూడా అందకుండా చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం మోడీ గారితో మాట్లాడి సూర్య గారి ద్వారా 20 లక్షల మంది వినియోగదారులకి, ఎవరైతే మన ఇంటి మీద లైట్ ద్వారా కరెంటు తయారు చేసుకుని ఉత్పత్తి చేసుకొని పెట్టుకోవచ్చు, అది చాలా పెద్ద ఎత్తున 20 లక్షల కనెక్షన్లు పెట్టుకునే అవకాశం ఇచ్చారు. ఆ దశగా ఈపీడీఎస్లో బ్రహ్మాండంగా పని జరుగుతుంది. ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది, చేస్తున్నాం. ఎఫ్పీపీఏ ఛార్జెస్కి సంబంధించి 13 పైసలు తగ్గించారు. భవిష్యత్తులో అంటే ఎఫ్పీపీఏ 1, 2, 3 అని వరుసగా వేసుకుంటూ వెళ్తున్నారు. వీటిలో ఏమైనా ఏ రకమైన మార్పులు చేయబోతున్నారు? ఏమైనా ఆ మార్పులు వినియోగదారుల మీద ఇంకా భారం తగ్గే అవకాశం ఉందా? ఈ ప్రభుత్వ ఉద్దేశం, ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, మొదటి నుంచి మనం ప్రజల మీద భారం తగ్గించాలి. పవర్ బిల్స్ పెంచకూడదు. గత ప్రభుత్వం 9 సార్లు పెంచింది. మనం ఇప్పుడు 18 నెలలు ₹1 కానీ ఒక్కసారి కూడా పవర్ బిల్ టచ్ చేయాల. గత ప్రభుత్వం చేసిన కోట్లాది రూపాయల అప్పులు ఈ ప్రజల మీద పడినాయి. దాన్నింటిని కూడా సరి చేసుకుంటే ఇవాళ 13 పైసలు తగ్గించాం. ఇంకా పెద్ద ఎత్తున 40 పైసలు ఎఫ్పీఏ ఛార్జెస్ పడతాయి. అన్ని కూడా తగ్గించాలనే దశగా పనిచేస్తున్నాం. ఈ తగ్గించాలంటే ఏం చేయాలంటే, మన పవర్ని బయట పవర్ కొనకుండా మనం పవర్ తయారు చేసుకొని, మనకున్న సిస్టమ్స్లో పవర్ తయారు చేసుకొని ఇంకా ఎక్కువగా మన ప్రజలకు అందించేదానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకి ఫారెస్ట్ ఏరియాలో ఎస్సీ ఎస్టీలు ఉంటే వాళ్ళకి ఇప్పుడు పవర్ లేదు. ఇప్పుడు దాకా పవర్ లేదు. 75 సంవత్సరాల జీవితంలో ఇప్పుడు దాకా కరెంట్ లేకపోతే వాళ్ళకి దాదాపు 1,30 లక్షలు ఖర్చు పెట్టేసి పవర్ అందించడం చేశాం. సిపిడిఎస్ఎల్ అయితే, మన శ్రీశైలం ఫారెస్ట్లో అయితే పవర్ అందదు. పవర్ వేయడానికి లైన్స్ కూడా టైగర్ రిజర్వ్ ఒప్పుపోతే 650 మంది పవర్ ఇచ్చాం. ఇట్లా ఎక్కడ అవకాశం ఉన్నా సరే ఫస్ట్ పవర్ ఇవ్వాలి, అందరికీ ఇళ్ళకి కరెంట్ ఇవ్వాలి. 2 క్లీన్ ఎనర్జీ ఇవ్వాలి. ఇది ఎక్కడ పొల్యూషన్ లేకుండా, కార్బన్ లేకుండా, బొగ్గుతో కాకుండా క్లీన్ ఎనర్జీ పవర్ ఇవ్వాలి. ఆ దశగా పనిచేస్తున్నాం. వీటన్నిటి పనిచేస్తే రాబోయే రోజుల్లో పవర్ ₹1 కూడా పెంచం, 5 పైసలు కూడా పవర్ పెంచం. ఇంకా పవర్ తగ్గించి ప్రజలకు నాణ్యమైన పవర్ ఇవ్వటమే ఈ ప్రభుత్వ దశగా పనిచేస్తుంది. కారుణ్య నియామకాల్లో మీ శాఖ ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఇవి మొత్తం పూర్తి చేయడానికి మీకు ఇంకా ఎంత టైం పడుతుంది? అంటే ఇప్పుడు చాలా మంది మా ఉద్యోగస్తులు 24 గంటలు పనిచేస్తూ ఉంటారు కష్టపడి. రేతులనక పగలనక పనిచేసే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉండే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ప్రజలకి ఏ విధంగా విద్యుత్ భారం పడకూడదని ఏ విధంగా పనిచేస్తారో, ఈ ఉద్యోగస్తులకు కూడా ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఏ విధంగా నష్టం జరగకూడదనే
చూడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం. అందుకని పొరపాటున పడిన యాక్సిడెంట్లు జరిగి కానీ, వయసులో పెద్ద చేయలేకపోయినప్పుడు కానీ వాళ్ళ కుటుంబాలకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలకు అవకాశం ఇవ్వాలని ఆదేశంగా పనిచేస్తాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని 100% మొత్తం ముందుకెళ్ళి పనిచేయమన్నారు. తద్వారా దాదాపు 280 నుంచి 300 మందికి ఇవ్వాలా. ఇక్కడ కానీ ఈపీడీఎస్ఎల్ కానీ, సిపిడిఎస్ఎల్ కానీ, ఎస్పీడీఎస్ఎల్ కానీ మొత్తం ఉద్యోగాలు ఇచ్చాం. మొన్న తిరుపతిలో 50 మందికి ఇచ్చాం, ఇవాళ 34 మందికి ఇచ్చాం. మీరే చూశారు. దాదాపు 30-35 మందికి ముఖ్యమంత్రి గారు చెప్పాం, ఇట్లా ఉందని చెప్పగానే ఏముంది ఇచ్చేసేయండి, వాళ్ళకు కూడా ఉద్యోగం ఇస్తే మంచిదే కదా, సాయం చేయండి అని చెప్పాను అనమాట. ఈ ప్రభుత్వం ఉద్యోగస్తుల సంరక్షణ కోరుకుంటుంది. అదేవిధంగా ప్రజలకు కూడా నాణ్యమైన విద్యుత్ ఇచ్చి వాళ్ళ మీద భారం పడకుండా వాళ్ళు కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ ప్రభుత్వం కోరుకునేది అనమాట. పీపీఎల్ రద్దు చేసి వెళ్ళిపోయారు. పీపీఎల్ రద్దు చేయడం వల్ల ఏమైందంటే మళ్ళీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు మొత్తం పారిపోతే మళ్ళీ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఈ ప్రభుత్వం మీకు అండగా ఉండిద్దని నమ్మకం ఇచ్చిన తర్వాత మళ్ళీ వ్యాపారస్తులందరూ వచ్చి ఈ ప్రాంతంలో మళ్ళీ మనకున్న అవకాశం, మనకి విండ్, సోలార్కి, పిఎస్పీలు, బ్యాటరీ స్టోరేజ్ ఇవన్నీ చాలా చాలా పెడుతున్నాం మనం. ఇందాక మీరు అన్నారు కరెంటు తగ్గించడానికి ఏం తీసుకుంటున్నాను, ఇవన్నీ కార్యక్రమాలు తీసుకోబట్టే రాబోయే రోజుల్లో పవర్ తగ్గించే అవకాశం ఉంది. ఇది మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి మనోగతం. కెమెరా సురేష్ కుమార్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.